హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్స్లో ఈరోజు మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. స్కూల్కి వెళ్ళే ముందు పిల్లల హడావిడి అండ్ నేను ప్రిపేర్ చేసే వంటలు అన్నింటి గురించి అయితే ఈరోజు వ్లాగ్లో షేర్ చేశాను. మా ఓడికున్న అంత రాచరికం అయితే ఇంకెవరికి ఉండదు అనుకుంటున్నాను నేను. ఈ వీడికి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అన్నీ మర్యాదలు చేయాలన్నమాట. అలా చేస్తేనే మంచిగా ఉంటాడు. లేదు అని అంటే అస్సలు స్కూల్కి కూడా పోని అంటాడు. అందుకు వాడు ఏది చెప్తే అది మనం వినాల. ఫస్ట్ లేవగానే తీసుకొచ్చి ఇక్కడ వంట చేసే దగ్గర గ్యాస్ బండ మీద కూర్చోబెట్టి ఇలా పట్టుకొని నేను వంట అయితే చేస్తాను వీన్ని. అలా కొంచెం రైస్ పెట్టేసి దోశలు ఒక పక్క వేసాను, మిగతాయి మా హస్బెండ్ అయితే వేస్తుండు. ఇంకా మా బాబుని తీసుకొచ్చి నాకు ఇచ్చి బ్రష్ చేపిస్తున్నాను. బ్రష్ చేయించడం అనేది ఇక్కడే సింక్ దగ్గరే చేస్తాడు వీడు. ఇంటి వెనకాల బాల్కనీలో చేయమంటే అస్సలు చేయడనమాట. ఇక్కడే కూర్చొని అది కూడా మారం చేస్తూ చేసుకుంటాడు బ్రష్. వాడికి వాడు సపరేట్ ఇయర్ అనే చేస్తాడేమో అనుకున్నా కానీ చెయ్యట్లా. తర్వాత అక్కడ ఫేస్ వాష్ చేయించినాక కొన్ని వాటర్ అయితే తాగుతాడనమాట ఎర్లీ మార్నింగ్ కొంచెం లైట్గా. అది మరీ ఎక్కువ చల్లగా ఉంటేనేమో కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా ఇస్తాను, లైట్ లెమన్ ఒక్క డ్రాప్ అట్లా వేసి ఇస్తాను. లేదంటే డైరెక్ట్ వాటర్ అయితే తాగుతాడు. వేడి నీళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం లెమన్ అయితే వేసి ఇస్తాను. దాని తర్వాత మా పిల్లలకి, మా పాప వాళ్ళకి మాత్రం నేను పొద్దున్నే లేవగానే జడలు అయితే వేస్తాను రిబ్బన్లతోని. కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి మనం వంట మీద ఉంటాము, వాళ్ళకి జడలు వేయడానికి అవ్వదు అనేసి ముందే నిద్ర లేవగానే ఫస్ట్ బెడ్ మీద కూర్చోబెట్టి నేను జడలు అయితే వేస్తాను. తర్వాత ఇక్కడ దోశలు అయితే ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చేస్తుంది కదా, అదే క్లిప్పింగ్ అయితే తీసాను. తర్వాత మా పాప ఇంకా స్నానం చేసి అయితే వచ్చింది. వాళ్ళిద్దరు వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటారు. వీడితోనే వచ్చింది బాధ. అండ్ మా చిన్నామకి ఇక్కడ దోశ, ఏం పెద్దామ ఇడ్లీ తింటుందేమో అని కొంచెం ఇడ్లీలు కూడా ఒక 2 ప్లేట్లు వేసాను కానీ తినలేదు. అండ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి ఈరోజు బ్రౌన్ రైస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసాము. బ్రౌన్ రైస్ అయితే పెట్టాను. మనం బ్రౌన్ రైస్కి ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోసి ఒక 6 విజిల్స్ వస్తే బ్రౌన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా వాడి గురించి నాకు తెలుసు కదా, కన్నా గురించి దోశ తింటాడా ఇడ్లీ తింటాడా అన్న డౌట్తోనే నేను ఇడ్లీ దోశ 2 వేస్తాను రోజు. ఇంకా ఈరోజు స్నానం చేసి వచ్చాడు, వచ్చి ఇంకా చెద్దర్లు కప్పుకొని అలా పడుకుంటున్నాడు అనమాట. తర్వాత వీళ్ళు ఇక్కడ రెడీ అయ్యారు. ఇంకా వాడికి కూడా డ్రెస్ వేసుకుని ఏదో ఒక రకంగా. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ తర్వాత చేసి వెళ్తారు, మిడిల్లో స్నాక్ అయితే ఉంటుంది. ఆ స్నాక్ టైంకి ఏదైనా హోమ్లీగా ఉండాలి అని రోజు కూడా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. నిన్నైతే జంక్ ఫుడ్ తీసుకెళ్లారు, ఈరోజు పాప్కార్న్ చేస్తున్నాను. ఈయన మా అల్లుడు అనమాట. సో వాడితో కూడా వేయించుకుంటుండు. షూస్ సాక్స్లు ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుండు. ఇంట్లో ఎవరుంటే వాళ్ళతోని అన్నీ ఇప్పుడు వాడికి కావాల్సినవన్నీ చేయించుకుంటాడు అనమాట. కన్నా వాడు అలా క్లోజ్ అయిపోతాడు, అలా వాళ్ళతోని అన్నీ వర్క్స్ అయితే చేయించుకుంటాడు. ఇక్కడ నేను దోశ తీసుకుని వెళ్తే నాకు దోశ వద్దు ఇడ్లీ కావాలన్నాడు. వాడి గురించి తెలిసే నేను ఇడ్లీ వేసాను 2 ప్లేట్లు. పెద్దామ కూడా తింటుంది ఇడ్లీ, అందుకు వేసాను. తర్వాత వీడికి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇక్కడ పెట్టేటప్పుడు కిందికి ఉండి ఫోన్ చూస్తుండు కదా, ముక్కులోకి వెళ్ళింది, అందుకు నవ్వుతుండు. నాకు చట్నీ వద్దు, దోశ ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ కావాలి అని అంటే సరే అనేసి ఇంకా ప్లెయిన్ ఇడ్లీ అయితే ఒక స్పూన్ ఒక సిప్ అలా పెట్టాను. దాని తర్వాత కొంచెం తినరా బాబు అంటే తినట్లేడు. ఇంకా కొంచెం దోశ కొంచెం ఇడ్లీ అలా పెట్టేసి, అండ్ లంచ్ బాక్స్ నిన్న కొంచెం లేట్ అయింది వాడికి ఇవ్వడము. సో ఈరోజు నాతో పాటే నేను తీసుకెళ్తానంటే సరే అని పెడుతున్నాను. కొంచెం నెయ్యి అయితే వేసి గోంగూర పచ్చడి చేసాం కదా, రోటి పచ్చడి, దాన్ని కొంచెం నెయ్యి వేసి బాబుకైతే కట్టాను బాక్సు. పాపకైతే నెయ్యి తినదు, తనకైతే ఇయ్యలేదు. అండ్ మా పెద్దమ్మ ఇవేమో స్నాక్స్కి పాప్కార్న్ బాక్స్లో పెడుతున్నాను. అండ్ మా పెద్దమ్మ ఇంకా లంచ్ టైంకి ఇవ్వాలి నాకు, నేను ఇప్పుడు తీసుకెళ్ళను అన్నది, అందుకు అలా ఇస్తున్నాను. అండ్ మా బాబుకి ఇక్కడ వెల్కమ్ది ఇచ్చారనమాట, చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా. ఇలాంటివన్నీ చేసి ఇస్తూ ఉంటారు, పిల్లల్ని హ్యాపీ చేస్తూ ఉంటారు స్కూల్లో. అండ్ మా బాబు ఇంకా బ్యాగ్ వేసుకొని స్కూల్కి రెడీ అని వెళ్ళిపోతున్నాడు. అండ్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్ అన్నీ రెడీ. ఇంకా వెళ్ళిపోవడమే తరువాయి. సో ఇలా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా నడిచిందనమాట. అండ్ వీళ్ళు వెళ్ళిపోయాక మా హస్బెండ్కి కూడా నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను బ్రౌన్ రైస్తో. వీళ్ళకైతే బాయ్ చెప్పేద్దాం ఇప్పుడు. దాని తర్వాత మనది లంచ్ బాక్స్ అనేది సెక్షన్ అయిపోతుంది.
టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పని అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలా ఈరోజు వ్లాగ్ అయితే ముగిసింది. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా ఫ్యాక్ట్స్. అండ్ ఇందులో ఎర్నింగ్ ఐడియాస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బ్రౌన్ రైస్కి ఇక్కడ క్వాంటిటీస్ చూపిస్తున్నాను అనమాట. ఇందులో గోంగూర పచ్చడి పెట్టేసి బాక్స్ మూత పెట్టేశాను. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.